ఓం హం హనుమతే నమః. ఓం శ్రీ రామభద్రాయ శరణం ప్రపద్యే. ఉల్లి మరియు వెల్లుల్లిని దీక్ష సమయం అప్పుడు విశిష్ట పూజలు చేసేటప్పుడు తినకూడదు అని అంటారు. సాగర మథనం అప్పుడు అమృతం కోసం రాక్షసులు దేవతలు పోటీ పడతారు. అయితే అప్పుడు ఆ సాగర మథనం అప్పుడు చాలా బయటకు వస్తాయి కదా, చాలా వస్తువులు. అయితే అందులోనే ధన్వంతరి అమృత కలశంతో వస్తారు బయటికి. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి ఆ అమృతాన్ని దేవతలకి పంచుతారు. కానీ స్వరభాను అనే రాక్షసుడు దేవతం రూపంలో ఛలంతో అంటే మోసంతో ఆ కొన్ని చుక్కల్ని తాగేస్తాడు. అయితే సూర్యుడు ఇంకా చంద్రుడు ఈ విషయాన్ని గమనించి మోహిని రూపంలో ఉండే విష్ణుమూర్తికి చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తి తన చక్రంతో స్వరభాని తలని చక్రంతో నరికేస్తారు. కానీ అమృతం తాగడం వలన స్వరభానుకి చావు ఉండదు. కాబట్టి అతని తల రాహు ఇంకా శరీరం కేతుగా మారాయి. అయితే తల వేరే అయినప్పుడు కొన్ని అమృత చుక్కలు భూమిపై పడడం వలన వెల్లుల్లి ఇంకా ఉల్లి అమృతం చుక్కలతో ఉద్భవించాయి. అయితే అమృతంలో పుట్టిన వలన దీనిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రాక్షస శరీరం నుంచి ఉద్భవించాయి కాబట్టి దాంట్లోని విపరీతమైన లక్షణాలు ఉంటాయి. అవి మనకి విపరీతమైన లక్షణాలు ఉంటాయి. ఇంకా దాంట్లో చాలా ఘాటు అంటే చాలా ఘోరమైన ఘాటు ఉంటుంది. ఇంకా మనకి సాత్విక లక్షణానికి కూడా ఆటంకం కల్పిస్తాయి. కాబట్టి మనం ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ లేకపోతే దీక్ష తీసుకునేటప్పుడు కానీ మనము వెల్లుల్లి మనము తినము.